హాయ్ గైస్, ఇప్పుడే జిమ్కి వచ్చినాం. 2-3 బనానాలు తిన్నాం శివన్న నేను. ప్రీ వర్కౌట్ వేసుకొని యాక్చువల్ రోజు మాది బ్యాక్ డే అనమాట. సో డెడ్ లిఫ్ట్ చేసి చాలా రోజు అని చెప్పి ఈరోజు డెడ్ లిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాము. హెవీ పోవడం మాకు కూడా. అన్న ఏం చేసినండి ఇప్పటిదాకా బనానా ఉంటుంది కదా, పీల్ తీసుకొని ముఖానికి రుద్దుకోండి. తెల్ల అయితే గైస్ ఈరోజు శివన్నది ప్రీ వర్కౌట్ ట్రై చేస్తున్నాం అనమాట. అంటే నేను ఆల్రెడీ ట్రై చేసిన. ఇది పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు కానీ చెవులు ఎర్రగా అవుతాయి, చిమ్మ అంటుంది వాళ్ళంతా. ఇంకేమవుతుందా అన్న? అంతేనా అన్న? గడ్డలే అన్న అవి చాలేగా. ప్రభాస్లో వస్తున్నాం అన్న. సో గైస్ ఈరోజు డెడ్ లిఫ్ట్తో స్టార్ట్ చేస్తున్నాం వర్కౌట్. సో గైస్ ఫస్ట్ టైము ఈ వెయిట్స్ ట్రై చేస్తున్నాం అనమాట. ఐరన్ ప్లస్ సారీ మాకు ఎట్లా వెళ్ళవో తెలియదు. బేసికల్లీ ఇది జిమ్ ప్రాపర్టీ కాదనమాట, ఒక అన్న తెప్పించాడు. సో గైస్ అది ఏనికే మా లోపల నుంచి పానం కింద మీద అయిపోతుంది. పెట్టేస్తుంది నాకు తెలియదు. ఫస్ట్ షువర్నే స్టార్ట్ చేయాలి. షువర్నే ఫస్ట్ సెట్ చేస్తున్నాడు. అండ్ గైస్ షువర్ని ఒక కొత్త మైక్ స్పాన్సర్ చేస్తున్నాను అనమాట. అన్న పాత మైక్ అంత బాగాలేదు. వెయిట్స్ పెంచడం అయితే ఇంక్రీజ్ చేసినాము. ఇప్పుడు ఇన్సైడ్ 50 kgs, రాడ్ 20 kgs, టోటల్ 120 kgs. ఇప్పుడు డ్రెస్ ఫోకస్ ఏం కాదు కానీ ఎంత హెవీ పోవాలని ట్రై చేస్తే అది మ్యాటర్. అంటే హెవీ పోయి ట్రై చేస్తున్నాము రెప్స్ కోసం కాకుండా. బాయ్ వీడియో చూడండి. బాయ్ కూడా కొంచెం ఉంటారా? బాయ్ పేరు ఎప్పుడన్నా ఇక్కడికి పండుగ 150 kgs. సో గా శివన్న మళ్ళీ బెల్ట్ వేసుకుంటున్నాడు. ఎందుకంటే మళ్ళీ శివన్న బెల్ట్ వేసుకోవాలి. ఎందుకు బెల్ట్ వేసుకోవాలని నేను జిమ్లో అందరూ అనుకుంటారని వీడియో పర్పస్ తీసుకుంటున్నాను. అన్నకి బేసికలీ బెల్ట్ కూడా అవసరం లేదు. చెప్పి ఇక్కడనే ఉంచేసి 170 నా బేస్ పెద్ద నేను అనుకుంటున్నాను. వాటర్ అన్నది ఐడియా 170 పెద్ద మాసిక్. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ ప్లేట్తో కంపేర్ నీకు చిన్నగా ఉంది, అయితే పూత పెద్దది. అంటే మెటల్గా మన ఫీలింగ్ ఏంటంటే మెటల్ ప్లేట్స్ కదా హెవీ అండ్ నార్మల్ దానికని అనిపిస్తుంది. యాక్చువల్లీ సందీప్ అయితే గ్రోత్ చేస్తాడు. అది నాది బిస్కెట్ అవ్వచ్చు అనుకుంటా. నేను వాటర్ గ్యాప్ ఇస్తాను. సందీప్ 4 eggs పనిచేస్తుంది. ఏదో అయిపోయింది. ఎవరైనా స్పాన్సర్షిప్ చేస్తే మంచిగా స్టార్ట్. సో గైస్ ప్రస్తుతానికి శివన్ నా కెమెరా ఆపరేట్ చేస్తున్నాడు. కెమెరా కాదు నా ఫోన్ ఆపరేట్ చేస్తున్నాడు.
ఇప్పుడు రాడ్ వెయిట్తో కలిపి 170 kgs మ్యాక్సిమం దానికోసం ఏం చేస్తున్నాము, ట్రై చేస్తాం. కొట్టినాం ఒకప్పుడు 170 3-4 ఎపిసోడ్ కొట్టినాం, కానీ ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు, ఫుడ్ కూడా తగ్గించినాం, ట్రై అయితే చేస్తాం. సందీప్ ఏది ఇది లిఫ్ట్ వచ్చేసింది. సందీప్ ఫామ్ ఏం తప్పలేదు, మంచిగానే వచ్చింది. సో గైస్ శివన్న కూడా సేమ్ వెయిట్ కొడుతుంది ప్రస్తుతానికి. నా ప్యాంట్ ఇనిపోయింది. అంతే అంతే లేపు 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 లేపు. నాకు ఎంకరేజ్మెంట్ అవసరం లేదు. సో గైస్ మాది డెడ్ అయిపోయింది. అనుకున్నాం ఒక 180-190 వేద్దామని, మాకు 170 సాల్సాలు అయిపోయింది. నెక్స్ట్ వీక్ మేము ఏం చేస్తామంటే బాగా తినొస్తాము. ఒక 4 బనానాలు ప్లేట్ ఇడ్లీ తినేసి వచ్చి 200కి ఏం చేస్తాం గైస్. ఇంతనా ఓవరైతే అంతే బ్రో, నాకైతే కళ్ళు బయటికి వచ్చినాయి. బయటమే నా ప్యాంట్ కూడా చినిగిపోయింది గైస్, అది కట్ చేస్తుంది. సో గైస్ అన్న మహేష్ బాబులో ఉంటాడు. సో ఇప్పుడు నేను ఏం పట్టుకున్నా అంటే కనిపిస్తున్నది, ఇది ట్రైపాడ్ అనమాట. బ్లాగర్ ట్రైపాడ్ కాదు, నార్మల్ వీడియో షూట్ చేసుకునే ట్రైపాడ్. లైక్ ఇట్లుంటుంది. దీన్ని ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర పైసలు కాబట్టి దీని ట్రైపాడ్ అన్నీ దీన్ని అనుకుంటున్నాం. ఫైనల్లీ మంచిగా తిని రాకపోయినా ట్రై చేసినాము. వెయిట్స్ అయితే వేసినాయి, ఫెయిల్ కాకుండా అయితే లిఫ్ట్ చేసినాం. కళ్ళు అయితే బయటికి వచ్చినాయి గైస్ లాస్ట్కి. ప్రస్తుతానికి ఇంకొక 2 వేరియేషన్లు ఉంటే మా బ్యాక్ వర్కౌట్ ఫినిష్ చేసి బైసెప్ వర్కౌట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఈ అన్న మా కొత్త సబ్స్క్రైబర్ అనమాట. సో ఇదే గైస్ మా బడ్జెట్ ట్రైపాడ్. మళ్ళీ అదే మైక్, శివన్న మైక్. అన్న బేసికలీ కొత్త మైక్ అయితే తెప్పిస్తుండు. ప్రస్తుతానికైతే ఉన్న మైక్ అడ్జస్ట్ చేద్దామని ట్రై చేస్తున్నా. బేసికలీ ఆడియో ఎట్లా అంటే కొంచెం గరికలు గరికలు సౌండ్ వస్తుంది. ఏమీ పాము లేదు, పాడు లేదు. ట్రెడ్మిల్ అయిపోయి స్కిప్పింగ్ కూడా అయిపోయింది అనమాట. అన్న యాప్స్ చేస్తున్నాం. సారీ యాప్స్ అయిపోయినాయి. నాది కాకి అనమాట. ఈరోజు వాతావరణం చల్లగా ఉంది. అన్న రోజు రోజు హ్యాండ్సమ్ అవుతాడు. ఎంతనా? 30 years. సో బేసిక్గా అన్న మోడలింగ్ కూడా చేస్తుంటాడు. గైస్ సైనింగ్ ఆఫ్ గైస్. బాయ్ చెప్పండి. బాయ్.